ఇంత విడ్డూరం అర్థం కాలేదు. అరే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల కోసం గిన్ని ఎత్తులు పై ఎత్తులా? క్యాండిడేట్ మీద నమ్మకం లేదంటే ఇప్పుడు ఆ రోజు హజారుద్దీన్కి టికెట్ ఇవ్వడానికేమో హజారుద్దీన్కి టికెట్ ఇస్తే గెలవడని చెప్పేసి ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఉత్తుత్తి ఎమ్మెల్సీలోకి దోషేసారు. కానీ ఈరోజు ఎవరినైతే నమ్ముకున్నారో ఎంఐఎం ప్రభావం ఏమీ లేదు, ఎంఐఎం చెప్తే ఇలా ఓట్లేసే పరిస్థితి లేదు అని చెప్పేసి ముస్లిం మైనార్టీ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపే చూస్తారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? సో ఏదైతే ప్రాపగండా ఉందో క్యాబినెట్లో వీళ్ళకి హోదా ఇవ్వలేదు, ఎందుకు స్థానం కల్పించలేదు ముస్లిం మైనార్టీస్ అనేసి చెప్పడంతో ఇప్పుడు మళ్ళీ వీళ్ళకు హజారుద్దీన్ అవసరమైండు. ఉత్తుత్తి మంత్రి గారిని ఇప్పుడు అది కూడా ఎందుకనంటే సరే ఓకే 6 నెలలు కొనసాగొచ్చు, కానీ 6 నెలల తర్వాత అది ఉంటుందో ఊరుతుందో తెలియదు. ఎందుకంటే గవర్నర్ అది ఆమోదిస్తేనే ఆ ఎమ్మెల్సీని ఈ మంత్రి పదవి అనేది స్టాండర్డ్గా ఉంటుంది. అంటే కేవలం జనరల్గా ఇచ్చుకోవచ్చు, అది పార్టీ ఇష్టం మంత్రి పదవులు ఇచ్చుకోవడం. కానీ రేపు ఇంకా 2-3 రోజులు ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో కేవలం ఓటర్లకు గాలం వెయ్యడం కోసం ఈరోజు మంత్రి పదవిని తెరపైకి తీసుకొచ్చారు. సో మరి ఈ మంత్రి పదవి మంత్రం పనికొస్తుందా? ఈ మంత్రి పదవి ఇచ్చినందుకు ఓట్లు రాలుతాయా? కేవలం అంటే ఇప్పటికిప్పుడు మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఇప్పటికి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ముస్లిం మైనార్టీలకు జరిగే మేలేంటనేది ఆలోచించుకోకుండా ఉంటున్నారా? ఆల్రెడీ వాళ్ళు ఇస్తుపోతారంట. ఇదేంటి ఎలక్షన్ల కోసము ఏదో మా ఓట్ల కోసము వీళ్ళు అతనికి మంత్రి పదవి ఇచ్చి మమ్మల్ని ఏదో మంత్రదండం వేయడం ఏంటి అంటున్నారంట. దీనివల్ల డ్యామేజే తప్ప దీనివల్ల ప్లస్ కాదు అనేసి ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ముస్లిం మైనార్టీ ప్రజలే ముచ్చట పెట్టుకుంటున్నారు ఈ విషయం మీద.